నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. సిలువలో పలికిన 7 మాటలు. 7 మాటల్లో మనం 2 మాటలు విన్నాం. 2 మాటలు ఏంటో ఒకసారి చూద్దామా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. 3వ మాట చూసుకుందాం. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19వ అధ్యాయం 27, 28, 26, 27. యోహాను సువార్త 26, 27. యేసు తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చుండు చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. ఈ అధ్యాయంలో మనం ఏం నేర్చుకోవాలంటే 3 విషయాలు మనకు కనపడుతున్నాయి. ఏంటి అవి అంటే, మొదటిది ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉండి కూడా తన తల్లి పట్ల తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడంట. సిలువలో ఒక పక్కల రక్తం కారుతున్న 3 మేకులతో దేవుడు సిలువలో అలాడుచున్నా సరే తల్లి ఒంటరిగా ఉందని తల్లికి ప్రేమ చూపించాడంట దేవుడు. అలాగే తల్లి బాధ్యతను ఎవరికి అప్పగించాలని చూస్తే యోహాను తన ప్రియ శిష్యుడిగా ఉన్నాడంట. యోహానుకు తన తల్లి బాధ్యతను అప్పగించాడంట. రెండవదిగా. 3వది ఏమి చూడాలంటే లోక సంబంధాలు, అంటే ప్రేమ, అనురాగాలు, ఈ సంబంధాలు, ఈ బాంధవ్యాలన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడినాయి అన్నమాట. ఏమని? అమ్మను దేవుడు ఏం చేశాడంటే సిలువలో ఉండి కూడా దేవుడు మర్చిపోలేదు. దేవుడు ఏం చేశాడు? అమ్మ బాధ్యతను కూడా యోహానుకు అప్పగించాడు. దేవుడు ఏమంటున్నాడంటే ఒకసారి చూద్దామా? సిలువలో ఉండి కూడా ఎవరి కోసం ఎడవమంటున్నాడో దేవుడు చూద్దాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 28వ వచనం. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవడి. ఏమంటున్నాడు దేవుడు? నా కోసం ఏడవద్దమ్మా, నేను మీకోసమే వచ్చాను, మీకోసం ప్రాణం పెట్టడానికి నేను ఈ భూలోకానికి వచ్చాను. నా కోసం ఏడవద్దు, మీకోసము మీ పిల్లల బాగు కోసము ఏడవమని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. దేవుడు ఏమంటున్నాడు? నా కోసం ఏడవద్దమ్మా, నేను మీకోసమే ప్రాణం పెట్టడానికి వచ్చాను, మీకోసము మీ పిల్లల కోసము ఏడవడి అంటున్నాడు. దేవుడు తన తల్లిని ఎలాగైతే అప్పచెప్పాడో బాధ్యత, ఆ బాధ్యతను నెరవేర్చుకున్నాడు. ఈ భూలోకానికి తన తల్లి ద్వారా, మరియమ్మ ద్వారా దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు. ఆ తల్లి 9 మాసాలు కని మోసి పెంచింది కనుక ఆ తల్లి బాధ్యతను ఏం చేశాడంటే యోహానుకు అప్పగించాడు. మనం కూడా మన తల్లిదండ్రుల్ని ఎలా ప్రేమిస్తున్నాము, ఎలాగా మన తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలి అని దేవుడు కొన్ని మనకి ఇచ్చాడు. చూద్దాం ఒకసారి. మన తల్లిదండ్రులు మనం ఎలా ప్రేమించాలి, మన తల్లిదండ్రులు మనం ఎలా చూసుకోవాలి అనేది దేవుడు మనకి చెప్పాడు అన్నమాట. చూద్దామా? నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నువ్వు ఏం చేయాలి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. సన్మానించడం అంటే దండలేసి శాల్వాలు కప్పి సన్మానించడం కాదు, కానీ నువ్వు బ్రతుకున్నంతసేపు నీ తల్లిని నీ తండ్రిని ప్రేమగా చూసుకోవాలి. ఇంకోటి చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చూద్దాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, అది ధర్మమే.
నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని సన్మానింపుము. పిల్లలారా, ప్రభువునందు మీకు తల్లిదండ్రులు విధేయులై ఉండాలంట. మనము తల్లిదండ్రులకి ఎలా ఉండాలి? విధేయులుగా ఉండాలి. నీ తండ్రిని నీ తల్లిని దేవుడు ఏమంటున్నాడు? సన్మానించమంటున్నాడు. సన్మానించడం అంటే ఏం చేయాలి? శాల్వాలు వేయడము, లేకపోతే దండలేసి దండాలు పెట్టడము కాదు. సన్మానించడం అంటే వారిని బ్రతుకున్నప్పుడు మంచిగా చూసుకోవడం, మంచిగా వాళ్ళకి భోజనం పెట్టడం, వాళ్ళు ప్రేమగా చూడడం చేయాలి. అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చూసుకుందాం ఒకసారి. తల్లిదండ్రులను కనపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఏమి సెలవిస్తున్నాడు చూసారా? తండ్రిని గాని తల్లిని గాని దూషించువాడు తప్పక మరణమునందును. ఏమని? తల్లిని గాని తండ్రిని గాని ఏమో చేయకూడదంట, మనం అంట దూషించకూడదంట. దూషిస్తే ఏమవుతాడన్నాడు? తప్పక చనిపోతాడంట. జాగ్రత్తగా వినండి. మనం ఏం చేయాలంటే, మనకు దేవుడు తర్వాత మనకి ఈ లోకంలో ఇచ్చిన వారు తల్లి తండ్రి మనల్ని ప్రేమించి వాళ్ళు ఎంతో కష్టపడి మనల్ని మంచిగా చూసుకునేది. ఎందుకంటే వాళ్ళని మనం ప్రేమించాలి. వాళ్ళని మనం ప్రేమించడానికి దేవుడు మనకి ఈ బంధాన్ని ఇచ్చాడు. తల్లిదండ్రుల బంధాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, దేవుడు తర్వాత తల్లిదండ్రులను మనమే ఇంకా ఎక్కువగా ప్రేమించాలంట. దేవుడు మంచిగా తల్లిదండ్రుల బంధాలను ఎందుకు ఇచ్చాడు అంటే, తల్లి తండ్రి మనకి దేవుడి తర్వాత దైవాలు. వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళని మనం ప్రేమించాలి, వాళ్ళని మనం సంతోషంగా చూసుకోవాలి. ఇంకొక అధ్యాయం చూసుకుందాం. సామెతలు 23:25. తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నేను కనున తల్లిని ఆనందపరచవలెను. నీ తల్లిదండ్రులను సంతోషపెట్టాలంట. మనకు దేవుడు ఇచ్చిన తల్లిదండ్రులను మనం బాధ పెట్టకూడదు, సంతోషపెట్టాలి. నిన్ను కనింది ఎందుకంటే వాళ్ళు సంతోష పెట్టడానికే నిన్ను కన్నారు. వాళ్ళు ఎన్ని బాధలు పడినా, ఎన్ని కష్టాలు పడినా నిన్ను సంతోషంగా చూసుకోవడానికే వాళ్ళు నిన్ను కన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, వాళ్ళనంట సంతోష పెట్టాలి, సన్మానించాలి, మంచిగా చూసుకోవాలి. సిలువలో యేసుక్రీస్తు కూడా అలాగే చేశాడు. తల్లిని ఒంటరిగా ఉండటం చూచి తల్లి బాధ్యతను, తల్లిని ప్రేమించడానికి తన ప్రియ శిష్యుడైన యోహానుకు తల్లి బాధ్యతను అప్పగించాడంట. దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన పని ఏం చేశాడంటే సంపూర్ణం చేశాడు. ఎలాగ చూద్దాం. ఆ యోహాను సువార్త 14వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 4వ వచనం. దేవుడు తనకిచ్చిన పనిని నెరవేర్చాడంట. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము నీకు తెలియనని చెప్పాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుకి ఇచ్చిన పనినంట శిలువలో సంపూర్ణము చేసి భూమి మీద తనకి ఇచ్చిన పనినంట నెరవేర్చాడంట. దేవుడు యోహానుకు బాధ్యత అప్పచెప్పాడు. అలాగే తండ్రి అయిన దేవుడు యేసయ్యకు అప్పచెప్పిన బాధ్యతనంట నెరవేర్చారంట. ఈరోజు మనకు అప్పచెప్పిన బాధ్యతలను మనం నెరవేరుస్తున్నామా లేదా? మన బాధ్యతలు ఎలా ఉన్నాయి? తల్లిదండ్రులకు పిల్లలు బాధ్యతలు అప్పచెప్తారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూస్తారో పిల్లలు తల్లిదండ్రులు కూడా ప్రేమగా సంతోషముగా చూడాలి. మనం బతుకున్నప్పుడు ప్రేమగా సంతోషంగా చూడకుండా చనిపోయిన తర్వాత అయ్యో చనిపోయాడే, నాన్న లేగు, అమ్మ లేగు అంటే
రారు. బ్రతుకున్నప్పుడే వాళ్ళ విలువ మనం తెలుసుకోవాలి. బ్రతుకున్నప్పుడే వాళ్ళు మనం సంతోషంగా చూసుకోవాలి. అలాగే మనం కూడా ఏం చేయాలంటే మనకు అప్పచెప్పిన బాధ్యతలను మనం నిర్వర్తిస్తూ, మనకు అప్పచెప్పిన పనులను మనం చేస్తూ, అలాగే మన తల్లిదండ్రులను కూడా సంతోషంగా చూసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఒక తల్లిదండ్రుల కంట 4 కుమారులు, 1 కుమార్తె ఉందంట. తల్లిదండ్రులు పిల్లల్ని బాగా పెంచారంట, ఉన్నత స్థానంలో ఉంచారంట. ఆ తల్లిదండ్రులు అంట ఒక 4 కొడుకుల్లో ఉన్నత స్థానంలో ఉంచారంట. కొడుకేమో డాక్టర్ అంట, ఒక కొడుకేమో పోలీస్ అంట. అలాగ ఉన్నత స్థానంలో 4 కొడుకుల్ని కూతుర్ని చదివించారంట. చదివిస్తే వాళ్ళు ఏం చేశారంటే, తండ్రి చనిపోయాడు. ఒక రోగాల వల్ల తండ్రి చనిపోయాడు. తల్లినంట వృద్ధాప్యంలోకి వచ్చింది. తల్లిని 4 ఆ కూతురు 5 అంట మేము చూడలేము. ఈ ముసలిదాన్ని ఏం చూస్తాము? ఈ ముసలిది మనకు అవసరమా? దీని దగ్గర ఏమీ ఆస్తి ఏమీ లేదే అని తల్లినంట నడు రోడ్లో వదిలేశారంట. వదిలేస్తే ఆ తల్లినంట ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఆ రోడ్డు మీదే ఉండి బాధపడుచూ ఉందంట. ఆ తల్లి నాకు 5 కొడుకులు ఉన్నారే, నా 5 కొడుకులు ఎవరు నాకు సహాయం చేయలేరే. అలాగే నా కూతురు ఉంది, నా కూతురు కూడా నాకు ఏమీ సహాయం చేయట్లేదని బాధపడుచూ ఉంటే ఆ రోడ్డు మీద ఉన్న తల్లిని చూచి ఒక యవనస్తుడు వచ్చాడంట. అమ్మా, నీ బాధ ఏంటమ్మా, నువ్వు బాధపడుచున్నావు, ఏమైంది నీకు అంటే, అయ్యా నా పరిస్థితి ఇది, నన్ను ఇలా వదిలేశారయ్యా అంటే ఆ రోజు నుండి అంట ఆ యవనస్తుడు ఆమెనంట తీసుకెళ్ళి మంచిగా చూసుకోవడం మొదలెట్టాడంట. అయితే తెలియని విషయం ఏంటంటే ఆమెకంట చాలా ఆస్తి పరురాలంట, చాలా ఆస్తి అలాగే సంపద ఉందంట. ఆ సంపద, ఆ ఆస్తి మొత్తం ఆ పెంచుకున్న యవనస్తుడికి రాసిస్తుందంట. ఏంటంటే ఇలాగే దేవుడు కూడా శిలువలో ఉండి ఏంటి అమ్మ ప్రేమను, అమ్మ నీ బాధ్యతను ఎలాగైతే అప్పచెప్పాడో అలాగే ఈ బాధ్యతలను మనం కూడా కర్తవ్యంగా నెరవేర్చి, శిలువలో దేవుడు ఎలాగైతే అమ్మను ప్రేమించాడో, అమ్మ బాధ్యతను చూశాడో, అలా కూడా మనకు ఇచ్చిన తల్లిదండ్రులు, అమ్మ నాన్నలు, అత్త మామలు అందరం ప్రేమతో, ప్రేమానురాగాలతో చూసుకోవాలని ఈ చిన్న మాటలని ప్రేమతో ముగిస్తున్నాను. ఆమేన్.